Hare Rama, Hare Rama,
जगन्नाथ बलदेव सुभद्रा महारानी की श्री गौरी की माधव जी की श्री जगन्नाथ रथयात्रा महामहोत्सव की प्रभुपाद की ओम अज्ञानादिगुणान् ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। हरे 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 राम 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 हरे हरे। సో ఆయనకి ఎటువంటి కోరికలు లేవు భగవంతుడు ఆయన ప్రతి జీవి కూడా సంతోషంగా ఏ రకంగా ఉండాలి అనే దాని గురించి ఆయన ఆలోచిస్తారు. ప్రతి జీవి కూడా ఆనందమయం చేస్తారు. ప్రతి జీవి కూడా ఆ ఆనందం కోసం వెతుకుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం ఇంతమంది ఇక్కడికి ఎందుకు వచ్చాము? టీవీ చూస్తారు, లేకపోతే ఇక్కడ సినిమాకి పోతాను, లేకపోతే ఎక్కడికైనా పార్క్ పోతాను, మనం నాలుగు వచ్చి లేదు. కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? అది ఆనందం కాదు. సో కాబట్టి మనకు భగవంతుడు ఆ ఆనందాన్ని ఇవ్వడానికి, ఆ ఆనందం ఎలా వస్తుంది? మనం భగవంతుడితో ఆ సంబంధంలో ఉన్నప్పుడే వస్తుంది. మనం చేసే ప్రతి పనిని కూడా ఆ భగవంతుడి కొరకు చేసినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే భగవంతుడు మనతో ఆనందిస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు మనతో ఆనందిస్తాడో అప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం. అట్లా కాకుండా మనం భౌతికంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ కూడా మనం ఆనందంగా ఉండలేదు. సో కాబట్టి భగవంతుడు ఆయన కొంచెం లాగిన, భగవంతుని యొక్క ప్రసాదం కొంచెం స్వీకరించిన, ఆ భగవంతుని యొక్క నామం కొంచెం జపం చేసిన వాళ్ళందరికీ ఎంతో ప్రయోజనాలు ఇస్తున్నారు. సో దాని కొరకు భగవంతుడు ఆయన రోడ్డు మీదకి వచ్చేసారు. సో భగవంతునికి రూపం ఎందుకు వచ్చింది అంటే పెద్ద పెద్ద కళ్ళు. హరే కృష్ణ, మీరందరూ ఫోటోలు కొంచెం తర్వాత తీసుకోవచ్చు. జస్ట్ కొంచెంసేపు రండి, 10 నిమిషాలు రండి, తర్వాత ఫోటోలు తీసుకోవచ్చు. సో భగవంతుడికి ఒకసారి భగవంతుని లీలలు, భగవంతుని యొక్క అత్యంత మధురమైనటువంటి లీలలు భగవంతుని వింటుంటేనే భగవంతుడు అంత తన్మయతోనే వెళ్ళిపోయాడు. ఆ తన్మయతోడు అవునా నేను ఎంత అద్భుతమైన లీలలు అని చెప్పి ఆయన పెద్ద కళ్ళు శరీరం అంతా లోపలికి గుర్తించకపోయి అంటే బయటకు వచ్చేసి అంటే ఆ అడుగు వచ్చేసి అంటే భగవంతుని యొక్క లీలలు భగవంతునికే అంత అత్యద్భుతంగా అనిపించాయి అన్నమాట. సో ఈ రూపంలో నేను కలియుగంలో నేను అవతరిస్తాను ఉంటాను, ఈ రూపంలో నేను కలియుగంలో పూజింపబడతాను అని చెప్పి ఆ రకంగా ఏ క్షణము కూడా మర్చిపోలేదు రజవాసులు, ఆ గోపికలు, ఆ గోపాలు వాళ్ళందరూ కూడా ఏ క్షణము కూడా కృష్ణుని మర్చిపోలేదు. ఇప్పుడు కూడా కృష్ణుని మనసులో ధ్యానిస్తూనే, కృష్ణుని ఆలోచనతోనే జీవిస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇంకా ఒకసారిగా కృష్ణుని చూసి ఇంకా వాళ్ళు తిరిగి వృందావనాన్ని తీసుకెళ్ళిపోతామని చెప్పి కృష్ణుని అట్లా లాక్కుపోతున్నారు అనమాట. సో దాని స్మరణగా మనమందరూ కూడా భగవంతుడిని మన యొక్క హృదయంలోకి లాక్కోవాలి, హృదయంలోకి తీసుకోవడానికి సింబాలిక్ ఆ రథయాత్రను చేశారు, రథయాత్రని పెట్టారు. భగవంతుని యొక్క ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎంత కష్టమైనా కానీ కూడా భగవంతుడిని ఆ తాడు పట్టుకొని లాగుతూ తీసుకొని వచ్చారు. ఆ రథాన్ని తమ వైపు తీసుకొని వస్తున్నారు అనమాట. ఆ తమ హృదయంలో భగవంతుడిని లాక్కొని తీసుకొని వస్తున్నారు అనమాట. సో దాని సింబాలిక్ గా దాని స్మరణకు తెచ్చుకోవడానికి వరకు మనకు ఈ రథయాత్ర ఫెస్టివల్, అన్ని ఫెస్టివల్స్ లోకి రథయాత్ర ఫెస్టివల్ చాలా 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 మధురమైంది. జన్మాష్టమి అంటే పొద్దున్న నుంచి రాత్రి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటుంది, ఓడిపోతుంది అంటే ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటుంది. కానీ రథయాత్ర అడలేదు, ప్రశాంతం కడుపు నిండా ప్రసాదం భగవంతుడు ఇస్తాడు అనమాట. మధ్యాహ్నం ప్రశాంతం కడుపు నిండా ప్రసాదం తీసుకొని అత్యంత ఉత్సాహంతో ఎంతో అద్భుతంగా ఆనందంతో గంతులేస్తూ నృత్యం చేస్తూ భగవంతుడిని యొక్క నామాన్ని జపం చేస్తూ కీర్తన చేస్తూ భగవంతుని దర్శనం చేసుకుంటూ అత్యద్భుతంగా అంటే మన హృదయాన్ని అంతటినీ కూడా పూర్తిగా ఉత్సాహంగా పెట్టుకొని మనం జరుపుకునే పండుగ జగన్నాథ రథయాత్ర. సో అన్ని ఫెస్టివల్స్ లోకి రథయాత్ర
ఫెస్టివల్ చాలా 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 ప్రాముఖ్యమైనది. అందుకోసమనే శ్రీ చైతన్య మహాప్రభు పూరిలో స్వయంగా ఆయన ఎన్నో సంవత్సరాలు 18 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆయన అత్యంత ఉత్సాహంతో అత్యంత ప్రేమతో ఆయన రథయాత్ర జరిపేవారు అన్నమాట. ఆ సంకీర్తన పార్టీస్ ఆయన 4 సంకీర్తన పార్టీస్ ఈ పక్క ఎడ పక్కన ఒకటి, గుడి పక్కన ఒకటి, వెనక ఒకటి సంకీర్తన పార్టీస్. ప్రతి సంకీర్తన గ్రూప్ లో ఆయన సైమల్టేనియస్ గా ఒకటేసారి నృత్యం చేసేవారు అన్నమాట. అది అందరికీ తెలియదు. ఆయన అత్యంత విధేయవంతమైనటువంటి అత్యంత ప్రియమైనటువంటి కొంతమంది భక్తులు సార్వ భట్టాచార్య, రామానుజాయులు అటువంటి శుద్ధ భక్తులకు మాత్రమే కనిపిస్తుంది అనమాట. కానీ ప్రతి పార్టీలోనూ ఆయన నృత్యం చేస్తుండేవారు. ఆయన కొన్నిసార్లు జగన్నాథ ఆగిపోయాడు. పెద్ద పెద్ద ఏనుగులతో బట్టి రాజాన్ని కూడా వచ్చే ఖరీదే కాదనమాట. కానీ చైతన్య మహాప్రభు చిన్నగా చాలా ఆనించారనుకో వెంటనే రథం కలిగేది. సో అంటే భగవంతుడు శక్తి కాదు, యుక్తి కాదు, వేటైతో కాదు, తన భక్తుడి యొక్క ప్రేమతో భగవంతుడు ముందు కదులుతాడు. దాని సింబాలిక దాని కొరకు భగవంతుడు ఏది కూడా ఆయనకి ఏం కావాలి, భగవంతుడికి ఏం కావాలి, అన్ని ఆయనవే. చరాచర సృష్టి మొత్తం ఆయనది, అంత సంపద అంతా ఆయన, విభూతులన్నీ ఆయన, మొత్తం ఆయనదే. ఆయన కావాల్సి ఆయన మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు, మన నుంచి కొద్దిపాటి ప్రేమను కోరుకుంటున్నారు. ప్రేమతో ఆ ప్రేమతో భగవంతుని యొక్క నామాన్ని జపం చేయమని అడుగుతున్నారు అన్నమాట. సో కాబట్టి కలియుగంలో భగవంతుని సాక్షాత్కరించుకునే పద్ధతి చైతన్య మహాప్రభు అత్యంత ముఖ్యమైనటువంటి పద్ధతులు ఏవి భక్తికి సంబంధించి 5 విషయాలు చెప్పారు అన్నమాట. ఏమి? భాగవత శ్రవణం, దీప్తి, తర్వాత అర్చన విగ్రహాన్ని వర్షించడం, భక్తుల యొక్క సాంగత్యం, హరినామ సంకీర్తనం, మధుర వాసం, ఒక పుణ్యక్షేత్రంలో జీవించడం, భాగవత శ్రవణం. ఈ 5 విషయాలు చెప్పారు అన్నమాట. ఈ 5లో కూడా అత్యంత ముఖ్యమైనవి 2. భాగవత శ్రవణం, శుద్ధ భక్తుల దగ్గర నుంచి భగవంతుని యొక్క కీర్తిని శ్రవణం చేయడం, తర్వాత హరినామాన్ని సంకీర్తన చేయడం, హరినామాన్ని అత్యంత అపరాధ రహితంగా అత్యంత ప్రేమతో సంకీర్తన చేయడం. ఈ 2 పద్ధతులు. ఈ 2 పద్ధతుల్లోకి కూడా ముఖ్యమైనది ఏమి అంటే హరినామ సంకీర్తన. సో హరినామాన్ని నువ్వు జపం చేయాలంటే నువ్వు శ్రవణం చేయగలిగితేనే నువ్వు జపం చేయగలుగుతావు. కాబట్టి ఈ 2 కూడా సైమల్టేనియస్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ హరినామ సంకీర్తన. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామం కలి కల్మష నాశనం నాథ పరదోపాయ సర్వ వేదేషు దృశ్యతే. అంటే ఈ కలి కల్మషాలతో నిండిపోయి మనము ఒక్కసారి జస్ట్ అట్లా టీవీ ఆన్ చేసిన లేదా న్యూస్ పేపర్, అది న్యూస్ పేపర్ కాదు, బ్యాడ్ న్యూస్ పేపర్, ప్రతి క్షణం కూడా ప్రతిదీ కూడా దాంట్లో చెడ్డ విషయాలు తప్ప వేరే ఏమో. సో కలియుగం అటువంటి దోషాలతో నిండిపోయింది. సో ఈ కలియుగ దోషాల నుంచి బయటపడడానికి నాథ పరదోపాయ, ఈ వేరే ఉపాయమే లేదు, సర్వ వేదేషు దృశ్యతే. అన్ని వేదాంగాన్ని నువ్వు సెర్చ్ చేసిన వెతికినాగానే కూడా వేరే దాని పరిష్కారమే లేదు, ఒక్క హరినామ సంకీర్తన తప్ప. అందుకే హరే నామ హరే నామ హరే నామ కేవలం కలో నాస్తేవ గతిరం కదా అని ఈశ్వరపురి శ్రీ చైతన్య మహాప్రభు గారు గురువు గారు ఆయన ఈ శ్లోకాన్ని చెప్పి 7 రోజుల పాటు హరినామ సంకీర్తన, హరినామం యొక్క జపం చేయడం, సంకీర్తన చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి చైతన్య మహాప్రభు వివరించారు. సో చైతన్య మహాప్రభు ఒకసారి హరినామాన్ని తీసుకున్న తర్వాత ఆయన ఏమన్నారంటే కొన్ని రోజుల వచ్చి వాళ్ళ గురువు దగ్గరికి వచ్చి, మీరు ఎటువంటి మంత్రాలు ఇచ్చారో నాకు తెలియదు, హరే కృష్ణ మహామంత్రం ఎటువంటి మంత్రాలు ఇచ్చారో తెలియదు, నేను ఒక పిచ్చివాడైపోతున్నాను, నా శరీరం కంట్రోల్ లేకపోతుంది, నా గొంతు పుడుకుపోతుంది, నా శరీరం మీద రోమాలన్నీ కూడా రోమాంచకం అయిపోతున్నాయి, నా గొంతు గంగరం అయిపోతుంది, పులకించిపోతుంది, నాకు పిచ్చిని బట్టి పెడుతుంది, ఏ మంత్రం ఇచ్చారో మీరు గురువు అని నాకు నేను మంత్రం జపం చేస్తుంటే అయిపోతున్నా, శరీరంలో ఇటువంటి భావాలన్నీ వచ్చేస్తున్నాయంటే అప్పుడు ఈశ్వరుడు చెప్పారన్నమాట, కరెక్ట్, పర్ఫెక్ట్, నువ్వు చేస్తున్నది పర్ఫెక్ట్. హరినామాన్ని ఎవరైతే జపం చేస్తారో, అపరాధ రహితంగా అత్యంత శ్రద్ధగా జపం చేస్తారో వాళ్ళ శరీరంలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. తదస్వదానం హృదయం వదేదం యత్కృత్యమానే హరినామ జయ నవిక్రియజన యథావికారో నేత్రేజనం ఆదరో నిశాసః. సో ఎవరైతే హరినామాన్ని అత్యంత భక్తిగా శ్రద్ధతో చేస్తారో వాళ్ళ హృదయం వాళ్ళ కంటి నిండా నీరు కారిపోతూ ఉంటుంది, వాళ్ళ గొంతు
పోతారు. వాళ్ళ శరీరం మీద రోమాలన్నీ కూడా అట్లా లేచి నిలబడతాయి. అట్లా ఎవరికైతే జరగలేదో వాళ్ళ హృదయం పాషాణం అని అర్థం అని శాస్త్రం జరుగుతుంది. ఎవరికైతే ఇటువంటి మార్పు కలగలేదు హరినామాన్ని జపం చేస్తే వాళ్ళ హృదయం పాషాణం రాయితో సమానం అని చెప్తున్నారు అన్నమాట. సో హరినామాన్ని జపం చేయడానికి, హరినామాన్ని సంకీర్తన చేయడానికి ఎటువంటి నియమాలు లేవు. హరినామం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటే, ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుందంటే చేతులర్పణ మార్గం. మన యొక్క హృదయం ఎంతో పవిత్రమైపోతుంది. మన హృదయంలో రకరకాల కమర్షాలు మలినాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహం, మన వాత్సల్యాలన్నీ కూడా ఈ మలినాలన్నీ కూడా కలిగిపోతాయి. మనం శ్రద్ధగా భక్తితో హరినామాన్ని జపం చేస్తుంటే హృదయం చేతులర్పణ మార్గం. అద్దం మీద మనం దుమ్ము కట్టిపోతాం, నువ్వు గట్టి పట్టుకొని తుచ్చేసామనుకో అద్దం ఏ రకంగా క్లీన్ అయిపోతారో అట్లా హృదయం పవిత్రమైపోతారు. భవమహాదావాత్మ నిర్వాహం. మన హృదయం మనందరూ కూడా ఈ కలియుగంలో రకరకాల బాధలు అత్యధిక వేడి, అత్యధిక చలి, రకరకాల రోగాలు, రకరకాల మన మనసులో రకరకాల సమస్యలు, ఇన్ని రకాల సమస్యలతో మనము సఫలమైపోతున్నాం. సో భవమహా రావాలి ఒక అగ్ని లాంటిది. సో దావాగ్ని నుంచి బయటపడిపోతాం. చేతులర్పణ మార్గం, భవమహా దావాగ్ని నిర్వాహం. శ్రేయ కైరవ చంద్రికాకరణం. ఆ శ్రేయ మనకు అత్యంత మంచి జరుగుతుంది అన్నమాట మన జీవితంలో. హరినామాన్ని మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం మొదలు పెట్టామనుకో మన జీవితంలో అత్యంత మంచి ఏం అత్యంత మంచి ప్రతి ఒక్కరికి కూడా. కొంతమందికి సంపద మంచి అనుకోవచ్చు, కొంతమంది విద్య మంచి అనుకోవచ్చు, కొంతమందికి ఆరోగ్యం మంచి అనుకోవచ్చు. వీటన్నిటికంటే మంచిది భగవంతుని పట్ల సంబంధం, భగవంతుని పట్ల ప్రేమ, భగవంతునితో ఆ రకమైనటువంటి ఆ భావన, ఆ మంచి జరుగుతుంది. కైరవ చంద్రికా వివరణ ఏ రకంగా అంటే మనం పండు వెన్నెలలో కలుపు అట్లా వికసించినట్టు మన హృదయంలో ఆ ప్రేమ అనేది వికసిస్తారు. కైరవ చంద్రికా వివరణ విద్యా వధువు జీవనం. సో మన అన్ని రకాలైన ఆ విద్య, అన్నిటికంటే ఆ జ్ఞానం, భగవంతునికి సంబంధించిన జ్ఞానం అనేది మన హృదయంలో అట్లా వికసిస్తారన్నమాట. విద్యా వధువు జీవనం అట్లా మనం హరినామాన్ని జపం చేస్తే ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం అనేది మనకి అట్లా వస్తుంది. విద్యా వధువు జీవనం. ఆనందాంబుది వర్ధనం. హృదయం ఎప్పుడు కూడా ఆనందంతో నిండిపోతుంది. ఆనందాంబుది వర్ధనం. ప్రతిఫలం పూర్ణామృత ఆస్వాదనం, సర్వాత్మ సుఖం, పరమ విజయ శ్రీకృష్ణ సంకీర్తనం. మనం చేసే ప్రతి కార్యంలోనూ మనకు ఆ విజయం అనేది ప్రాప్తిస్తారు. కాబట్టి ఈ 6 అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయన్నమాట హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా. సో తర్వాత ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికి ఏమైనా నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఏ సమయంలో అయినా చేయొచ్చు. పొద్దునైనా చేయొచ్చు, రాత్రి అయినా చేయొచ్చు, నువ్వు వంట చేసుకుంటా చేయొచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తా చేయొచ్చు, దారిలో నడుస్తూ చేయొచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా చేయొచ్చు. ఏ పరిస్థితుల్లో చేసినా కానీ కూడా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక శ్రద్ధతో, అత్యంత నిష్ఠతో, ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో ఆలోచించాలి. సో ఏ రకంగా చేసినా కానీ కూడా నీకు ప్రయోజనం ఉంటుంది. సో మొదలు పెట్టాను మంగళం మంగళానం. హరినామం అనేది అత్యంత మధురం. ఏమన్నా అన్నిటికంటే మధురమైనది ఏంటంటే తేనె అనొచ్చు, లేదా గులాబ్ జామున్ అనొచ్చు, రకరకాల ఏదైనా అనొచ్చు అనమాట. కానీ అన్నిటిలోకి మధురమైనది హరినామం. మధురమైనది. తర్వాత మంగళం మంగళానం. అన్ని రకాలైనటువంటి శుభప్రదమైన వాటి అన్నిటిలోకి అత్యంత శుభకరమైనది హరినామం. మంగళం మంగళానం. సో ఇటువంటి అత్యంత గొప్ప మంత్రాన్ని సఫలం పరిగీతం శ్రద్ధగా హేళయావా. నువ్వు అత్యంత శ్రద్ధతో చేసినా నీకు ప్రయోజనం ఉంటుంది. నువ్వు లేదా కొన్నిసార్లు హేళనగా, ఇప్పుడు వాళ్ళు హరే కృష్ణ వాళ్ళంట ఏం చేస్తున్నారు వాళ్ళు అని హేళనగా పోకూడదు చెప్పచ్చు. అటువంటి హరే కృష్ణ అన్నారు కదా, వాళ్ళకు కూడా ప్రయోజనం ఉంది. సో భృగువర నర మాత్రం తారే కృష్ణనామం. వాళ్ళకి అత్యంత అంత గొప్పది హరినామం. సో ఈ నామాన్ని జపం చేయడానికి మనకి ఏం కావాలి? వినయం ఉండాలి, కొంచెం సహనం ఉండాలి, ఇతరుల పట్ల గౌరవించాలి. తర్వాత ఇతరుల నుంచి గౌరవం ఆశించకుండా ఉండాలి. ఈ లక్షణాలతో మనము వేళ మనం కీర్తిస్తూ ఉన్నాం భగవంతుని యొక్క కృప మన జీవితంలో ఎంతో ఇదిగా మన జీవితంలో వసిస్తారన్నమాట. మన హృదయంలో భగవంతుని పట్ల ఆ ప్రేమ ఉదయిస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ అందరూ కూడా అత్యంత శ్రద్ధతో ఈ రోజు భగవంతుడి యొక్క కీర్తిని వినడానికి, భగవంతుని దర్శనం చేసుకోవడానికి, భగవంతుని యొక్క రథాన్ని లాగి భగవంతుని యొక్క కృప పాత్రలు కావడానికి ఇంతమంది ఇచ్చేసారు. మన ప్రభు గారు రెగ్యులర్ గా వారానికి ఒకసారి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చి సత్సంగాన్ని ఇచ్చి భగవద్గీతను బోధిస్తూ ఉన్నారు, భగవద్గీత చర్చిస్తూ ఉన్నారు, హరినామాన్ని చేయడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
మనకు భగవంతుని గురించి నేర్పిస్తూ భగవంతుని యొక్క బోధనని మనకు భగవద్గీత నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని ప్రభు యొక్క సామర్థ్యాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా హరినామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు జపం చేస్తూ భగవద్గీత ప్రతి రోజు కూడా కొంతసేపు చదువుతూ తర్వాత ప్రభు ఆయన యొక్క సామర్థ్యాన్ని తీసుకొని ఇక ఆయన ఆ డీటెయిల్స్ అన్ని మనకు ఉన్నాయి. చెప్తాను మనకు అన్ని కూడా ఏ టైంలో ఎక్కడికి ఇస్తారు హరే కృష్ణ. సో ఈ భగవద్గీత నేర్చుకొని హరినామాన్ని ప్రతి రోజు కూడా అత్యంత శ్రద్ధతో అపరాధాలు లేకుండా జపం చేస్తామనుకో మనం నిజంగా భగవంతుడు పాత్రలు అవుతాం. భగవంతుడు నిజంగా మనకి ఆశిస్తున్నది అది. భగవంతుడు మనము ఏదో చేయాలి అని కాదు. మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ ధర్మాలు వాళ్ళు ఉన్నాయి. ఆ ధర్మాలు నిర్వర్తిస్తూ హరినామాన్ని ప్రతి రోజు కూడా 16 మాలలు జపం చేయడం, ప్రతిరోజు కూడా భాగవతాన్ని భగవద్గీతను శుద్ధ భక్తుల దగ్గర నుంచి శ్రవణం చేయడం, ఈ రెండింటినీ కూడా మనం మన జీవితంలో అలవర్చుకున్నామనుకో మనము అత్యంత భగవంతుడికి అత్యంత దగ్గర అవుతాం. దీంతో పాటు గోపాల వారు మనకి 4 నియమాలు ఇచ్చారన్నమాట. 4 నియమాలు. మాంసరక్షణ చేయకూడదు, ఏ రకమైనటువంటి మాంసరక్షణ చేయకుండా, తర్వాత ఏ రకమైనటువంటి చెడు వ్యసనాలు తాగుడు దూరం తాగుడు, తర్వాత స్మోకింగ్, ఇలా జూదం ఎటువంటి వ్యసనాలు లేకుండా, జూదము అటువంటి చెడు వ్యసనాలు వెళ్ళకుండా, వ్యభిచారం ఇటువంటి కాకుండా ఈ 4 నియమాలు నో ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, ఈ 4 నియమాన్ని ఫాలో అవుతూ 16 మాలని జపం చేస్తూ భగవద్గీత భాగవతాన్ని మనం శ్రవణం చేసామనుకో మనము భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రలు అవుతాము. మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మనకు ఆరాధన వస్తుంది. శుద్ధ భక్తుల యొక్క కృప వల్ల మన ప్రభుపాద గారు ఆయన అత్యంత శ్రమకొచ్చి ఆయన అమెరికాకి వెళ్ళి ఆయన ఇక్కడ ఇండియాలో ఎవరు భక్తి మార్గాన్ని ఎవరు స్వీకరించలేదు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అమెరికాను ఫాలో అవుతూ వాళ్ళు చేసే పోవడానికి అదే ఫాలో అవుతున్నారు అనమాట. దానికోసం ఆయన అమెరికా వాళ్ళని మారిస్తేనే ఇండియా వాళ్ళు మారుతారు అని చెప్పి ఆయన అమెరికాకి వెళ్ళి అమెరికాలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించి 70 ఏళ్ల వయసులో ఆయన అత్యంత శ్రమకొచ్చి సిటీలో వెళ్ళి 2 హార్ట్ అటాక్స్ ఫేస్ చేసి ఆయన 100కు పైగా పుస్తకాలు రాసి 108 టెంపుల్స్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా 14 సార్లు ప్రపంచాన్ని అందరినీ తిరిగి వేల మంది భక్తులను తయారు చేసి మనకు ఈ రోజు మనం ఇక్కడ ఈ జగన్నాథ రథయాత్రను మనం ఈ రోజు మనము జరుపుకుంటున్నాము అంటే ప్రభుపాద గారి కృప, ఆయన యొక్క శుద్ధ భక్తుల యొక్క కృప. ఆయన చేసినటువంటి ఇంత శ్రమకి ఇంత కష్టానికి ఇప్పుడు ఫలితాన్ని మనం అనుభవిస్తుంది. కాబట్టి ఆయన ఉద్దేశం ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం నడుస్తూ 4 నియమాలు ఫాలో అవుతూ 16 మాలలు జపం చేస్తూ భాగవతాన్ని భగవద్గీతని అధ్యయనం చేస్తూ భక్తుల యొక్క సాంగత్యంలో మనము భక్తి చేశామంటే నిజంగా మన జీవితానికి ఒక పరమాత్మ వస్తుంది. ఏముంది ఆహార నిద్ర భయం అవుతున్నాంశ తినడం పడుకోవడం ఇవన్నీ ప్రతి ఒక్కరు చేసేది. కానీ నిజంగా ధర్మం ఇది ధర్మం. మన యొక్క ఇంతకుముందు కూడా కొంతమంది చెప్తున్నారు మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం అని చెప్పి ఆ ధర్మం ఇది. హరినామాన్ని కీర్తన చేయడం, జపం చేయడం, భగవద్గీత భాగవతాలని శుద్ధ భక్తుల దగ్గర నుంచి శ్రవణం చేయడం, ఈ రకంగా జీవించడం ఇది సనాతన ధర్మం. సో మనకి ఇంత గొప్ప అవకాశం ఉంది. ప్రభు వారం ఇక్కడికి వచ్చి మనకు ఈ అవకాశం ఇస్తున్నారు, సాంగత్యం ఇస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో మనం ఇంకా భక్తులు ముందుకు వెళ్ళడానికి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ జగన్నాథ రథయాత్ర మహామహోత్సవంలో పాల్గొనడానికి, ఈ రకంగా మాట్లాడడానికి, కీర్తన చేయడానికి మనకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ హరే కృష్ణ. ముఖ్యంగా జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పతితులార భస్సులార బాధా సర్వదస్సులార ఏడవకండి వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఆయన కదిలి వచ్చేది జగన్నాథుడు ఎవరి కొరకు? పతితులార భస్సులార. ఈ కలియుగంలో ఈ భూమండలంలో అందరూ ఇది రాశిస్తున్నది కంపల్సరీ. ఒకసారి చాలా మంది మన ఫ్యూచర్ తెలుసుకోవడానికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. అయితే ఒకసారి ఒకతను వెళ్ళాడు ఫలానా జ్యోతిష్యుడి దగ్గరికి, చూపించాడు. ఆయన చేతులు చూపించిన తర్వాత ఎంతో దీర్ఘంగా చూసిన తర్వాత
తర్వాత ఆ జ్యోతిషుడు ఏమంటున్నాడు, అబ్బో 40 సంవత్సరాలు రెండు నీకు రెండు ఒక అంటే ఒక మంచి న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఆయన అన్నాడు ముందు బ్యాడ్ న్యూస్ చెప్పు, తర్వాత గుడ్ న్యూస్ చెప్పు. అయితే ఆయన ఏమన్నాడు, చేతి చూసిన తర్వాత నీ జాతకం లెక్క ప్రకారం 40 సంవత్సరాలు నువ్వు మస్తు కష్టపడతావు, నీ కష్టాలు ఉంటాయి. 40 సంవత్సరాలు కష్టాలు ఉంటాయి. ఆయన అనిపించారు 40 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 30 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు కష్టాలు ఉంటాయి. ఆ తర్వాత గుడ్ న్యూస్ ఏం ఇస్తారంటే ఆ 40 సంవత్సరాలతో ఆ కష్టానికి అలవాటైపోయింది. అలవాటు జీవితం నిర్మిస్తుంది. మిగతా జీవితం చేసే జీవితం కష్టాలనే వెళ్ళిపోతుంది, ఇంకా మానవుడు. మన జీవితంలో మనం కూడా ఎంతో మంది దగ్గరికి వెళ్తాం, ఈ జ్యోతిషుడి దగ్గరికి, అక్కడికి, ఇక్కడ అక్కడ ఎంత దగ్గరికి వెళ్ళినా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పాహే మురారి. ఆ శ్రీకృష్ణుడు కేవలం ఆయననే మనను ఈ సంసార చక్రం నుండి బయటికి తీయడానికి అర్హుడు. కాబట్టి శ్రీ గారు అంటున్నారు, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. అయితే మీ అందరికీ ఒకే ఒక సందేశం, ఎక్కువ సమయం తీసుకోను. ప్రభుజీ చెప్పిన విధంగా ఇక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి ఎంత మనం వాళ్ళకు బతికించడం, కానీ మన జీవితం లోపల మాత్రము ఏదైతే జరిగేది ఉన్నదో కంపల్సరీ జరుగుతుంది. నువ్వు ఎంత మార్చాలనుకున్నావు దానికంటే ఎక్కువ జరగదు, నీకు రాదు. కేవలం భగవంతుని యొక్క శరణాగతి ఎవరైతే అంటారో వాళ్ళు మాత్రం ఆనందంగా ఉండొచ్చు ఎల్లవేళలా ప్రతి చోట. అది చెప్పడానికే జగన్నాథుడు ఎంతమంది చెప్తారు, మందిరానికి రండి, సత్సంగం వినండి, క్లాస్ వినండి, భగవద్గీత నేర్చుకోండి, తర్వాత మార్చుకోండి. అందరికి ఒకటి ఏమున్నది, ఒక డిసీజ్ ఉన్నది. చిన్న ప్రభుత్వాలు చెప్తారు, అందరికి ఒక వ్యాధి. ఏం వ్యాధి? నో టైం డిసీజ్. మాకు సమయం లేదండి, వాట్సాప్ చూస్తాం, సీరియల్ చూస్తాం, ముచ్చట్లు పెట్టుకుంటాం, కానీ భగవద్గీత చదవం. హరే కృష్ణ మామూలు రేచి పొద్దున ఒక 2 వారాలు 10 నిమిషాలు భగవంతుని కేటాయించారంటే మిగతా 23 గంటల 50 నిమిషాలు భగవంతుడు మీ గురించి చూస్తారు. కాబట్టి మీ అందరికీ ఒకే ఒక సందేశం, ఈ జగన్నాథ రథయాత్ర మహోత్సవం నుండి ఆ స్వామి వారు మనందరినీ కలవడానికి, అరే ఇవి ఎన్నిసార్లు ఇచ్చిన వీళ్ళు అస్సలేదు, సత్సంగం అస్సలేదు వచ్చారు, వీళ్ళ కోసం నేనేస్తా. మామూలుగా నార్మల్ పేషెంట్ అంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వద్దాడు, పోయి సార్ మా సర్జరీ సార్ నాకు ఇది వస్తుంది అది వస్తుంది. కానీ ఎమర్జెన్సీ ఉండాలంటే ఏం చేస్తారు, డాక్టరే పేషెంట్ దగ్గరికి రావాలి. అయితే మనం కూడా అలాంటి పేషెంట్ గా ఉన్నాము. రాదా అంటే ఎప్పుడు భగవంతుడి దగ్గరికి రాము అని ఆషాఢం సేవిస్తారు. ఆషాఢ విద్య శుక్ల విద్య నాడు స్వామి వారు రథాసీనుడై తన భక్తులు ఎవరైతే తన దగ్గరికి రాలేదో వాళ్ళందరినీ కలవడానికి రథాసీనుడై నృత్యం చేసుకుంటూ అందరినీ కలవడానికి, కౌగులించుకోవడానికి ఆ శ్రీకృష్ణుడే ఈ జగన్నాథుడు బలరాముడు మరియు సుభద్ర రూపంలో మనందరినీ కలవడానికి, మన జీవితాలను మార్చడానికి వచ్చారు. ఈ రోజు మీరు ఆనందం పొందారు, రథయాత్రలో ఏ కొంచెమైన ఆనందం పొందితే అది జీవితంలో ఉండాలనుకుంటే ప్రతి వారం శుక్రవారం ఇక్కడ సత్సంగం జరుగుతుంది. మీ దగ్గర ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు బయట స్టాల్ దగ్గర ఉన్నది, క్యూఆర్ కోడ్ ఉన్నది, ఆ గ్రూప్ లో వాళ్ళు జాయిన్ అండి. అప్డేట్స్ వస్తుంటాయి, ఎప్పుడైనా మన ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్ అటెండ్ కండి. హరే కృష్ణ మహామంత్రము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకానాం కలికల్మష నాశనం నటపరత రూపాయ సర్వవేదేషు దృశ్యతే. అన్ని వేదాల్లో వెళ్ళండి, ఎక్కడ వెళ్ళండి, మీరు సత్యనారాయణ వ్రతం చేసుకోండి. లాస్ట్ ఏం చెప్తారు, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కంపల్సరీ మంత్రం ఉంటుంది. ఎందుకు? ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఆఖరికి హరినామం విగ్రహం లేకుంటే అది ఉండాలి. ఒకవేళ హరినామం చేసి ఏం చేయకుండా ఒక్కటి గట్టిగా చేసినట్టు అన్ని చేసిన ఫలం దొరుకుతుంది. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రము ఇది మామూలు మంత్రం కాదు, 16 అక్షరాల మంత్రము. బ్రహ్మదేవుడు నారదునికి చెప్తున్నాడు, ఇది షోడశ అంటే 16 అక్షరాల నామము. కలి కల్మష నాశనం, కలియుగం లోపల ఉన్న అన్ని కల్మషాలన్నీ
తొలగించే శక్తి దీంట్లో ఉన్నది. ఒకవేళ శ్రద్ధతో మనం చేసినట్లయితే కలి కల్మషనాశనం నతపరతోపాయ, వేరొక ఉపాయం లేదు. భగవంతుని చేరుకోవాలంటే వేరొక ఉపాయం లేదు. నతపరతోపాయ సర్వవేదేషు దృశ్యతే. అందుకొరకే ఈ హరే కృష్ణ మహామంత్రం 16 అక్షరాల మంత్రము. ఇది భగవంతునికి మనం చేసే కాల్. మామూలుగా కాల్ చేయాలంటే 10 డిగ్రీస్ ఉంటాయి మొబైల్ వల్ల. భగవంతుడు కొద్దిగా లాంగ్ లో ఉంటాడు, దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన నంబర్ ఇస్తున్నాడు. ఎన్నో యుగాల నుంచి వస్తుంది. దాంట్లో 16 అక్షరాలు ఉన్నాయి. ఏంటవి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏ సమయంలో ఉన్నా, ఎక్కడున్నా, కష్టాలున్న, బాధలున్న, పొద్దున్న లేవగానే రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి స్టార్ట్ చేయండి. మంత్రం ఉచ్చారించండి. వీలైతే పొద్దున్న లేవగానే మాల తీసుకుని 108 సార్లు భగవంతుడికి కాల్ చేయండి. ఒక నెల పాటించి చూడండి. ఒకవేళ నచ్చకపోయిందంటే వదిలేయండి. ఒకవేళ నచ్చదంటే ఇంకా పెంచండి, కంటిన్యూ చేయండి. దీంట్లో డబ్బులు అయితే పెంచేది లేదు. మనం బిజినెస్ అయితే ప్రతి ఒక్కరికి ఏంటి ఏమవుతుంది, నాకేం దొరుకుతుంది అనేది ఉంటుంది. కానీ పొద్దున అట్లీస్ట్ భగవంతుడికి సమయం కేటాయించి చూడండి. తప్పకుండా భగవంతుడు మన జీవితంలో కూడా మార్గదర్శనం ఇస్తాడు. అదే ఈ రథయాత్ర యొక్క సందేశము. కాబట్టి మీ అందరికీ ప్రతి శుక్రవారము ఇక్కడ జరుగుతుంది సత్సంగము. అది రెగ్యులర్ గా కంటిన్యూ అవ్వాలని జగన్నాథుని ప్రార్థన చేస్తున్నాము. అలాగే మీరందరూ కూడా అందులో పాల్గొనండి, భగవద్గీత గురించి తెలుసుకోండి, భగవంతునికి దగ్గర కానీ సాధితులు కానీ. ఇప్పుడు జగన్నాథుని యొక్క హారతి ఉంటుంది. హారతి అయిన తర్వాత అందరికి ప్రసాదం ఉంటుంది, భోజన ప్రసాదం. ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే ఉత్తర ద్వారం వైపు ప్రసాదం అందరికి అవసరపడ్డది. ఇంకా ఆర్తిలో అందరూ పాల్గొనండి. పాల్గొన్న తర్వాత అక్కడికి వెళ్ళండి. మేము ఇంకొకటి ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో మేము బృందావన్ యాత్ర తీస్తున్నాము. ఎవరైతే రావాలని అనుకుంటున్నారో స్టాల్ మీ నేమ్ ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి, డీటెయిల్స్ మేము వాట్సాప్ చేసేస్తాం. ఇంకా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మా గ్రూప్ లో మీరందరూ జాయిన్ ఏంటంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి, భగవద్గీత గురించి పోస్ట్ వస్తుంటాయి, శ్రీకృష్ణ గురించి తెలుసుకుంటూ మనం అందరం ఒక వసుదైవ కుటుంబంగా కలిసి ఇదే విధంగా భగవంతుడు ధామానికి వెళ్ళడానికి అనుభవం. హరే కృష్ణ. జగద్గురు ప్రభుపాదికి
Krishna Krishna Hare Hare Hare
Hare Rama
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jai